హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. కావలసినవి ఉసిరికాయలు, కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు, ఆవాలు 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్, కారం 4 స్పూన్స్, ఉప్పు 3 స్పూన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇవి పోపులోకి. ఇప్పుడు మనము జీలకర్ర, మెంతులు, ఆవాలని వేయించుకుందాం. ప్యాన్ హీట్ అయింది. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్లో ఉసిరికాయలు బాగా ఉడకాలి. ఉసిరికాయలవి కలర్ మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడు తీసేసుకుందాం. ఈ ఆయిల్లోనే ఉసిరికాయ అనేది ఉడికిపోతుంది. మంచిగా ఉడికింది. పక్కన వేరే గిన్నెలోకి తీసుకుందాం. చూడు, ఉసిరికాయ ఈ కలర్లోకి రావాలి. ఈ ఉసిరికాయ చల్లారిన తరువాత 4 పీసెస్ చేసుకుందాం. ఇందులో ఉన్న గింజని తీసేద్దాం. ఇవన్నిటిని మనం గ్రైండ్ చేసుకుందాం. చల్లారింది, గ్రైండ్ చేసుకుందాం. అవి ఐటమ్స్ అన్నీ చల్లారే వరకు అప్పటి వరకు మనము పోస్ట్ చేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, వన్ అండ్ హాఫ్ స్పూన్, జీలకర్ర కూడా 1.5 స్పూన్, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా ఫ్రై చేద్దాం. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగు ఉన్నవాళ్ళు ఇంగువ వేసుకోండి. నా దగ్గర ఇంగు లేదు, నేను అందుకే వేయట్లేను. మీరు వేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. వేగినై, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఉసిరికాయ ముక్కలని కట్ చేసుకున్నాము. గింజలు కూడా తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యింది ఆయిల్. ఇందులో మనము కారం, ఉప్పు, మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, వీటిని బాగా మిక్స్ చేద్దాం. బాగా కలుపుకున్నాం. ఇందులో ఉసిరికాయ ముక్కలని వేద్దాం. సమ్మర్ సీజన్ కదండి, ఇప్పుడు పచ్చళ్ళు కంపల్సరీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసి ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి. ఇది 3 days బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూస్తా. ఇప్పుడు ఇందులో పోపు కలుపుకుందాం. తినాలనిపిస్తుంది కదా మీకు కూడా? ట్రై చేయండి. ఉసిరికాయ ముక్కల పచ్చడి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి. ఈ పచ్చడిని 3 days మగ్గనిద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.